వాడు ఇచ్చిన పథకాలు మొత్తం వేస్ట్. నా వదిన పిల్లలు పోవాలంటే ఇట్లా పట్టుకొని నిలబడాలి. అన్న ఫ్రీ బస్ అన్నారు కదా, మా అమ్మ బస్సు ఎక్కితే మా అమ్మకి సీట్ దొరుకుతుంది అన్న. నిజం చెప్తున్నా, మా అమ్మ బస్సు ఎక్కితే మా అమ్మకి సీట్ దొరకదు. మా అన్న బిడ్డ బస్సు ఎక్కితే, మా వదిన బస్సు ఎక్కితే బస్సుకు సీట్ దొరకదు. బాయ్స్ ఎక్కుతారు, బాయ్స్ మొత్తం నిలబడతారు, లేడీస్ మొత్తమే కూర్చుంటారు. లేడీస్ కూడా నా సీటు అని గల్లలు పట్టుకుని కొట్టుకునే రోజులు వచ్చినాయి. అది వేస్ట్, అది వెట్టి వేస్ట్ అన్న. నువ్వు ఎక్కాలంటే బస్సు కిరాయి, నేను ఎక్కాలన్నా బస్సు కిరాయినే. అంతకుమించి ఏమన్నా ఉందా అన్న? నేను ఏడికే మీద పోవాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. నా వదిన పిల్లలు పోవాలంటే ఇట్లా పట్టుకొని నిలబడాలి, ఏడాడాలి. అది ఫ్రీ బస్ కూడా వేస్టే. అది లేరన్న, లేరు అస్సలకే లేరు. వాడు ఇచ్చిన పథకాలు మొత్తం వేస్ట్. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిండు అంటారు కదా, కేసీఆర్ చేసింది డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఊర్లో నాకు 3 ఎకరాల భూమి ఉంది కానీ ఇల్లు లేదు. ఆయన 10 సంవత్సరాలు చేసిండు కదన్న పదవి. 10 సంవత్సరాలు చేసినా కానీ నాకు ఇల్లు లేదు. ముగ్గురం అన్నదమ్ములం, అందరం సపరేట్ అయిపోయినాం. నేను 10 సార్లు నేను పెట్టిన ఇల్లు గురించి. కేసీఆర్ ఇవ్వలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే. ముందు వచ్చే పార్టీ కూడా ఇస్తారని నమ్మకం కూడా అయితే నాకు లేదు. నా సొంత డబ్బులతో నేను కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను కోసినా, నన్ను వండుకొని తిన్నా, ₹1 కూడా లేదని, నన్ను కోసినా పీక కోసినా రూపాయి లేదు అంటుండు. ఎందుకు లేదంట మరి? ఇది ఇప్పుడు ఇక్కడ హెచ్ఓసి ఏదో ఉంది కదన్న, ఎస్యూ, మరి ఎందుకు కోస్తుండ అన్న? అవన్నీ ఎందుకు కోస్తుండు? అంటే విద్యార్థులను సంపదామని కోస్తుండా, ఉన్న జంతువులను గోదామని చేస్తుండా అన్న? ఈడ ఒకటే ఉందా అన్న? హైదరాబాద్ ఇది ఒకటే ఉందా? బయట నల్గొండలు ఉండొచ్చు, మెదక్లు ఉండొచ్చు, నిజామాబాద్, వరంగల్ లేవా? అడవులు లేవా? కోసుకోరాడా? ఏం లేని జాగాలో కోసుకోరా అన్న? అది వేస్ట్, కేసీఆర్ వేస్టే, అందరు వేస్టే. కరెక్ట్ మొగడు రావాలంటే, నిజం చెప్పాలంటే ఓడో చెప్పన్నా, మన విద్యార్థి సంఘంలోనే ఎవడో ఒకరు లేవాలి. ఆ లేచేదాకా మన స్టూడెంట్ కానీ ఎవడు కానీ ఎవ్వడు బాగుపడాడు. మనకు రాజకీయ పరంగా మాత్రం బరాబరి చెప్పాలంటే కేసీఆర్ అన్నట్టు మాత్రం 2-3 చేసిండు, కానీ ఒకటి చెందినే ఒక చెందలేవు. అంతకుమించి ఏం జరగలేదు. వస్తున్నాయి, ఏం చేసిండు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు కెమెరా పట్టుకొని ఉన్నావు అన్న, అది నీకు ఎందుకు వచ్చిందన్న? కరెక్ట్గా ఉంటే ఇది కాదు, దాని అమ్మ మిండ వస్తుండొచ్చు నీకు, అవునా కాదన్నా? అవన్నీ వేస్ట్ అన్న. అవి సగం కరెక్ట్, సగం మేనేస్తుండ అన్న, బస్ అంతే.